జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్ ఓడిద్దాం విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం ఓడిద్దాం నిరుద్యోగ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం 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 కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం ఓడిద్దాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చి ఈ విద్యార్థులు సద్దులు పట్టుకొని ఈ విద్యార్థులు ప్రతి ఒక్క ఇంటికి పోయి బతలాడి ఓట్లు వేపిస్తే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కనీసం ఇప్పటి వరకు 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువ వికాస్ పేరుతో అధికారంకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు కేవలం సంవత్సరంలోనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చి కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు. అదేవిధంగా జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. 46 జీవోను రద్దు చేస్తామని చెప్పి కనీసం 46 జీవోను కూడా రద్దు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. మందికి బిడ్డను మా బిడ్డ అనుకుంటూ గత గవర్నమెంట్లో ఇచ్చిన ఉద్యోగాలకి కేవలం నియామక పత్రం ఇచ్చి మేము ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి ఈ రకంగా మోసం చేసుకుంటూ నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జరిగినటువంటి ఈ ఒక్క జరగబోతున్నటువంటి ఎలక్షన్లో నరేందర్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి నిరుద్యోగ చేసి కేయూ చేసి అన్ని యూనివర్సిటీలో ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున అంజిరెడ్డి గారికి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంజిరెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుందంటే నిరుద్యోగుల పక్షాన మొన్న లాఠీ చార్జ్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో లాఠీ చార్జ్ చేస్తే బీజేపీ వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ల కోసం భారతీయ జనతా పార్టీ సభ్యులు మా పక్షాన పోరాడడం జరిగింది. కాబట్టి మా ధ్యేయం మా లక్ష్యం ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే. ఇప్పటికైనా మీరు ఓటు అడగదలుచుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క నిరుద్యోగికి విద్యార్థికి ఒక్కొక్క స్కూటీ ఇవ్వాలి. యువ వికాస్ పేరు మీద 5 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు ఇస్తానన్నారు, అవన్నీ ఇచ్చేయాలి. అదేవిధంగా తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేనాకనే మీరు ఓట్లు అడగాలి. గతంలో జీవన్ రెడ్డి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంది? ఎమ్మెల్సీలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలన్నటువంటి మీరు ఇవాళ మీకు ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే 2 ఎమ్మెల్సీలు ఓడిపోతే మీ పార్టీ పడిపోయేది లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి వెంటనే ఈ పోటీల నుంచి తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరుద్యోగులారా, గ్రాడ్యుయేట్స్లారా, పట్టభద్రులారా, దయచేసి కాంగ్రెస్ ఓడగొడితేనే మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడగొట్టి బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఖచ్చితంగా ప్రతి మండలాల వారిగా గ్రామాల వారిగా వెళ్ళి మేము ప్రచారం చేద్దామని సిద్ధమైనట్టు మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను గొప్ప ఆస్పిరెంట్. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మాకేదో నిరుద్యోగులకు సహాయం చేస్తాను అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పాలనలో ఈ జీవో 46 వాళ్ళు, జీవో 29 వాళ్ళు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉసురు మొత్తం కాంగ్రెస్కి తాకుతుంది. సో మేము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే బీజేపీ పార్టీ నుండి ఆ అంజిరెడ్డి అభ్యర్థి నిల్చుంటున్నారు. సో నిరుద్యోగులందరూ ఎంత సతాయించిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి పాలనలో అశోక్ గారు మొత్తం స్టూడెంట్స్ అందరినీ లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలను చూడకుండా కూడా పోలీస్ స్టేషన్లో వేసి ఎంత మమ్మల్ని సఫర్ చేసిండ్రో ఇదంతా మేము ఇప్పుడు మొత్తం మాకు మైండ్లో అంతా అప్పుడు ఎంత బాధ పెట్టిందో అంతుంది. డెఫినెట్గా ఈసారి మేము బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి సార్ని గెలిపిస్తామని అందరము వెళ్ళి డిస్టిక్కి వెళ్ళి మేము ప్రచారం చేయడానికి సిద్ధమైనాము. ఈసారి కాంగ్రెస్ ఓటమి మాత్రం ఖాయం. జై తెలంగాణ. అందరికీ నమస్తే. నా పేరు అనిత. ముందుగా కాంగ్రెస్ ఈ రాజ్యంలో ఎలా అధికారంలో వచ్చిందంటే మెయిన్గా మా నిరుద్యోగుల తరఫు నుండే కాంగ్రెస్ ఈ రాజ్యంలో అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన చూస్తుంటే ఓడెక్కిందాక ఓడమల్లన్న, ఓడ దిగిందాక బోడమల్లన్నట్టు ఉంది ఈ వ్యవహారం. ఈరోజు ముఖ్యమంత్రి చూసుకున్నట్లయితే నిరుద్యోగులని అస్సలే పట్టించుకోవట్లేదు. ఉద్యోగాలు డిసెంబర్ వరకల్లో వస్తాయని ఇప్పటి వరకు చూస్తున్నా కానీ ఉద్యోగాలు వస్తలేవు. ఈరోజు మా ఎన్నో ఏళ్ళ నుండి మా ఓయిలో పడి నిరుద్యోగులు అన్నం కూడా లేకుండా సాగుతారు. వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? ఈరోజు నువ్వు అధికారంలో రావాలంటే కేవలం కృషి చేసింది మా నిరుద్యోగులే. ఈరోజు మా నిరుద్యోగుల బతుకు
అన్నగారి అతలకుతలం అవుతుంది. రోజు రోడ్ల మీద ఇంకా తిరుగుతారు, ప్రైవేట్ జాబ్లకు కూడా చూస్తారు. వాళ్ళ అమ్మ నాయనలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు చదివిస్తారు. కానీ వాళ్ళకు న్యాయంలో కూడా న్యాయం జరుగుతలేదు. ఈ కాంగ్రెస్ పాలన ఒక రెడ్డిల పాలన. ఈ కాంగ్రెస్ లో నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు. ఈ కాంగ్రెస్ లో గతంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇప్పుడు మనం అప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసింది మా నిరుద్యోగులే, 90% మా నిరుద్యోగులే. ఎలాగైతే నీ ప్రభుత్వం తీసుకొచ్చినావో నీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఉండదు. మధ్యలోనే నీ పార్టీలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షంలోకి తీసుకొచ్చి నీ పార్టీని మధ్యలోనే ఓడగొడతాం. మధ్యలోనే నీ పార్టీ దిగిపోతావు, నువ్వు గద్దె దిగిపోతావు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జరుగుతుంది కదా. అక్కడ ఈరోజు మళ్ళీ మనం కాంగ్రెస్ మాటలు నమ్మి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మనకు ఉన్నది లేదు, ఉన్నది ఉంచుకున్నది పోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. సో మన నిరుద్యోగ అభ్యర్థులు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. పక్కా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టాలి. ఎందుకంటే ప్రతిపక్ష వ్యక్తి ఉండాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించాలంటే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. సో మన